మధ్యగతం. ఫ్రెండ్స్, మనం గత పాఠ్యాంశంలో సరళ క్రమంలో గల దత్తాంశానికి మరియు అవర్గీకృత దత్తాంశానికి మధ్యగతాన్ని ఏ విధంగా కనుక్కుంటారో నేర్చుకున్నాం. ఈ పాఠ్యాంశంలో వర్గీకృత దత్తాంశానికి మధ్యగతాన్ని ఎలా కనుక్కుంటారో నేర్చుకుందాం. ఒక 50 మార్కుల పరీక్షలో 72 మంది విద్యార్థుల ప్రదర్శన ఈ పట్టికలో ఇవ్వబడింది. 0 నుంచి 10 మార్కులు పొందిన విద్యార్థులు 4, 10 నుంచి 20 మార్కులు పొందిన విద్యార్థులు 15 మంది ఇలా ఇవ్వబడ్డాయి. మొత్తం విద్యార్థుల సంఖ్య 72 సరి సంఖ్య. కాబట్టి మధ్యగతం n/2 మరియు n/2 + 1 పదాల సరాసరి అవుతుంది. అంటే 72/2 లేదా 36వ మరియు 37వ పదాల సగటు. కానీ ఆ పదాలేవి? దానికోసం మనం సంచిత పౌనఃపున్యాలు కనుక్కుందాం. 4 విద్యార్థులు 10 మార్కుల కంటే తక్కువ మార్కులు పొందారని చెప్పచ్చు. 4 + 15 = 19 మంది విద్యార్థులు 20 మార్కుల కంటే తక్కువ మార్కులు పొందారు. 19 + 24 = 43 మంది విద్యార్థులు 30 కంటే తక్కువ మార్కులు పొందారు. పైన ఇవ్వబడిన ఈ విభజనని ఆరోహణ సంచిత పౌనఃపున్య విభాజనం అని అంటారు. ఇప్పుడు మనం చేసిన విధానాన్ని విపర్యయంగా కూడా చేసి దత్తాంశాన్ని ఈ విధంగా మార్చి రాయొచ్చు. మొత్తం 72 మంది విద్యార్థులు 0 లేదా అంతకన్నా ఎక్కువ మార్కులు పొందారు. అసలు పట్టిక నుంచి 0 నుంచి 10 పొందిన విద్యార్థులు 4 అని మనకి తెలుసు. కాబట్టి 72 - 4 = 68 విద్యార్థులు 10 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందారు. అసలు పట్టిక నుంచి 10 నుంచి 20 మార్కులు పొందిన విద్యార్థులు 15 మంది అని మనకి తెలుసు. కాబట్టి 68 - 15 = 53 మంది విద్యార్థులు 20 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందారు. ఇలా కనుక్కుంటూ పోతాం. ఈ పై పట్టిక ఈ విభాజనని అవరోహణ సంచిత పౌనఃపున్య విభాజనం అంటారు. ఏ రకమైన విభాజనాన్ని తీసుకున్నా పర్వాలేదు, అది నీకు మధ్యగతం ఉండే తరగతిని తెలియచేస్తుంది. కాబట్టి 36వ మరియు 37వ విలువలు 20 నుంచి 30 తరగతిలో ఉంటాయి. ఎందుకంటే 20 నుంచి 30 తరగతి సంచిత పౌనఃపున్యం 43 మరియు దాని ముందు తరగతి సంచిత పౌనఃపున్యం 19. కాబట్టి 20 నుంచి 43వ విలువ వరకు 20 నుంచి 30 తరగతిలో ఉంటాయి. కాబట్టి మన మధ్యగత స్థానం ఈ తరగతిలోనే ఉండాలి. మనం ఈ 20 నుంచి 30 తరగతిని మధ్యగత తరగతి అంటాం. మనకిప్పటికీ మధ్యగత విలువ తెలీదు. కేవలం ఈ తరగతి, ఈ ఉదాహరణలో 20 నుంచి 30 తరగతిలో మధ్యగత స్థానం ఉన్నదని మాత్రమే మనకి తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం ఖచ్చితమైన మధ్యగత విలువలు కనుక్కోవడానికి ఒక సూత్రాన్ని ఉపయోగిస్తాం. ఇక్కడ L = మధ్యగత తరగతి దిగువ హద్దు, N = పరిశీలనాంశాల సంఖ్య, CF = మధ్యగత తరగతికి ముందు తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం, F = మధ్యగత తరగతి పౌనఃపున్యం, H = తరగతి అంతరం లేదా పరిమాణం సైజు. మన ఉదాహరణలో మధ్యగత తరగతి 20 నుంచి 30 మార్కులు. కాబట్టి దాని దిగువ హద్దు L = 20. తరగతి అంతరం H = 10. కారణం ఏమిటి? 30 - 20 = 10. మొత్తం పరిశీలనాంశాల సంఖ్య 72. మధ్యగత తరగతి 20 నుంచి 30 కాబట్టి 10 నుంచి 20 దానికి ముందు తరగతి మరియు దాని సంచిత పౌనఃపున్యం 19. CF = 19. మధ్యగత తరగతి పౌనఃపున్యం F = 24. కాబట్టి ఈ విలువలన్నిటినీ సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకి 20 + 72/2 - 19/24 × 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 + 36 - 19/24 × 10. ఇప్పుడు బ్రాకెట్ లోపల భాగాన్ని సాధిస్తే మనకి 17/24 వస్తుంది. కాబట్టి 20 + 17/24 × 10 ఈజ్ ఈక్వల్ టు 20 + 7.08 ఈజ్ ఈక్వల్ టు 27.08. కాబట్టి మధ్యగత విలువ 27.08 మార్కులు. పునశ్చరణ: వర్గీకృత దత్తాంశ మధ్యగతాన్ని కనుక్కోవడానికి ముందుగా మనం మొత్తం పరిశీలనాంశాల సంఖ్య ఆధారంగా మధ్యగత స్థానాన్ని కనుక్కోవాలి. తర్వాత సంచిత పౌనఃపున్యాలను కనుక్కోవడం ద్వారా మధ్యగత స్థానం ఏ తరగతిలో ఉందో కనుక్కుంటాం. సంచిత పౌనఃపున్యాన్ని ఉపయోగించి మనం మధ్యగత స్థానం ఏ తరగతిలో ఉందో కనుక్కుంటాం మరియు ఆ తరగతిని మధ్యగత తరగతి అంటాం. తర్వాత అన్ని విలువల్ని సూత్రంలో ప్రతిక్షేపించి మధ్యగత విలువని కనుక్కుంటాం.
తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు.